राम जय जय राम శ్రీరామ్ జయ రామ్. తప్పు కదండి, అట్లా ఉపయోగించకూడదు కదండి. అసలు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. అసలు ఏం అన్యాయం చేసింది ఆవిడ, ఉమెన్స్ కమిషనర్? అయితే ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ వన్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ టిఎంసి వాస్ కమింగ్ ఇన్ అ డిబేట్ అండ్ హీ వాస్ ట్రైంగ్ టు డిఫెండ్ హర్ అన్నమాట. హర్ అంటే ఈమె మహువా మైత్రా మహువా మైత్రాన్ని డిఫెండ్ చేస్తున్నాడు అతను. డిఫెండ్ చేస్తున్నాడు. శ్రీరామ్ జయ రామ్ జయ అని అంటే దళితుల్ని బాగా ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు. అంతా నరేంద్ర మోడీ తొండి చేశాడు. ఇప్పుడు శిబు సోరెన్ రిలీజ్ అయ్యాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అవును, అతను బెయిల్ మీద వచ్చాడు, రాగానే మళ్ళీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ తీసేసుకున్నాడు. అదే కేజ్రీవాల్ అయితే అది కూడా తీసుకోలేదు, అది కూడా చేయలేదు, రిజైన్ కూడా చేయలేదు. వేదంలో స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మోకాలు కనిపించకూడదు, స్త్రీకి మోకాలు పైభాగం కనిపించకూడదు. సో అది స్పష్టంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే బికాజ్ ఇటువంటి దారిద్రాలని మొదలైతాయి. అదే చెప్పి ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు రమిస్తారు. సింపుల్ స్టోరీ. అంటే పండితులు మంచిగా ఉంటారు, అందరూ పండితులు అవుతారు అని చెప్పటం అన్నమాట. దేవతలు అవుతారు అందరూ. హరే నమస్కారం అండి. నేను శాస్త్రీయమును గల ఎన్నో పరిచయం డాక్టర్ వెంకటాచ చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ ఇవాళ మనము పార్లమెంట్ లో జరుగుతున్న వాటి మీద ఒక లేడీ ఉన్నారు సార్, ఇది టిఎంసి ఇండియా అలయన్స్ ఇండి. సో ఆమె షీ ఈస్ వన్ ఆఫ్ ది ఎంపీస్ ఆఫ్ టిఎంసి కదా. అదే ఎంపీ ఆఫ్ టిఎంసి, ఫేస్ ఆఫ్ ఎన్డిఐ అలయన్స్ ఇండియా అలయన్స్. ఓకే. సో ఈమె ఇప్పటికి 4-5 సార్లు వచ్చిందనమాట హైలైట్స్ లోకి ఫర్ నెగిటివ్ రీజన్స్ అనుకోండి. షీ వాజ్ యాక్చువల్లీ సస్పెండెడ్ ఫ్రమ్ ద 17th Lok Sabha ఫర్ హైలీ అబ్జెక్షనబుల్ కమెంట్స్ ఆల్సో. ఎప్పుడు 17th Lok Sabha, 17th Lok Sabha, లాస్ట్ లోక్సభలో అయింది. ఓకే, ఇప్పుడు ఆమె ఒక 4 నా దగ్గర వాట్ యు కాల్ దట్, ఐ హ్యావ్ 4 స్టేట్మెంట్స్ అగైనెస్ట్ హర్, వాట్ షీ సెడ్, అండ్ ఐ వాంట్ టు డిస్కస్ అకార్డింగ్ టు దెమ్ అన్నమాట. Can you tell me her full name? What you're saying is Mahua Maitra. That's it. Okay. బెంగాలీ కదా? బెంగాలీ సార్, బెంగాలీని. ఓకే, నోరు తెరిచిందంటే మన పని మనుషులు ఎందుకు పనికిరారు అన్నమాట. పని మనుషులు ఎందుకు సార్ అట్లా అంటారు మీరు? ఇండియాలో పని మనుషులు పప్పు చెట్ల దగ్గర కొట్టాడుకుంటారు కదా సార్. వద్దు సార్, వాళ్ళని అనద్దు సార్. వాళ్ళకంటే వాళ్ళు చాలా ఉత్తములు సార్. వాళ్ళకి ఏదో నీళ్లు దొరక్క బాధపడి అనుకుంటారు తప్పితే, నీళ్లు, భోజనము, తిండి దొరక్క, సుఖాలు దొరక్క, పాపం వాళ్ళు కష్టపడుతూ కష్టజీవులు. వాళ్ళు ఒక మాట అన్నా మనం తప్పు లేదనుకోవాలి. అలాంటిది ఈమెకి ఏమైందండి? అదే ఒకటేంటంటే, she was in news because she was trying to barter her parliamentary privileges, okay, for personal benefits to a corporate, yes, to a corporate house అన్నమాట. ఓకే, ఇది నెంబర్ 1. ఒకటి మాట్లాడుకున్నా 4 చెప్పేమంటారా? మీరు చెప్పండి, 4 చెప్పండి. ఆమె చరిత్ర, ఘన చరిత్ర ఏదో విందాం కొద్దిగా. ఓకే, సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ది మోస్ట్ మిసాజినిస్టిక్, ది మోస్ట్ సెక్సియస్ట్ లాంగ్వేజ్ షీ యూజ్డ్ అగైన్స్ ద చీఫ్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, రేఖా శర్మ అని చెప్పి ఆ మీద మాట్లాడింది అనమాట. సో ఆ కామెంట్ ఏదో ఒకసారి చెప్తే మేము కూడా సంతోషపడతాం.
ఆమెని అడిగారు అనమాట, వై రేఖా శర్మ వన్ షీ వాజ్ విజిటింగ్ ద సైట్ ఫర్ ద రీసెంట్ అది జరిగింది కదా సార్, ఉత్తరప్రదేశ్ బాబాది లో ఆ, ఆ. ఉత్తరప్రదేశ్ లో జరిగింది కదా, దాని గురించి వెళ్తే హత్రాస్ లో జరిగిన హత్రాస్ లో జరిగింది, స్టాంపీడ్. స్టాంపేడ్ లో. షీ సెడ్ వై షీ వాజ్ నా వన్ ఎక్స్ టీవీ స్పోక్స్ పర్సన్ న్యూస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడిగారు అనమాట, వై దిస్ రేఖా శర్మ ఇస్ నాట్ క్యారింగ్ హర్ ఓన్ అంబ్రెల్లా అని చెప్పి. ఆమెకి ఎందుకు అడగాలనిపించిందో కానీ ఈమెకి క్యారీ చేశారు. ఓకే, ఆ, ఈమెకి అంటే ఈమెకి గొడుగు పట్టారు. ఏమో గొడుగు పట్టారు సార్, అదే కదా అది సార్ అది మీనింగ్. అది, ఈమెకి ఈమె కోసం గొడుగు పట్టారు. ఇది వెరీ ఇంపార్టెంట్ యా ఈమె కోసం. ఇప్పుడు ఎట్లా అయితే భరతుడు చెప్పులు మోసుకెళ్ళాడు అంటే ఎవడైనా చెప్పులు మోసుకెళ్తాడు అంటాం, కానీ ఇప్పుడు రాముడు చెప్పులు మోసుకెళ్ళాడంటే డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అలా ఇప్పుడు ఈయన ఓకే ఎవరో పట్టుకొని ఆవిడకి పట్టారు. ఏది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెనా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్. కి ఆమెకి దానికి చీఫ్ అన్నమాట ఆమె, ఎవరి పేరు ఏమన్నారు ఆవిడది? రేఖా శర్మ. రేఖా శర్మ గారు అక్కడికి వెళ్తూ ఎండ కోసమా గొడుగు, వర్షానికా? వర్షం అనుకుంటా. వర్షానికి గొడుగు అయితే ఆవిడ నడుస్తుంటే ఆవిడ వెనకాల ఎవరో గొడుగు పట్టారు ఆవిడకి. ఎగ్జాక్ట్లీ. అయితే ఏమైందిట ఇప్పుడు? అయితే అది ఒక ఒక ఎక్స్ న్యూస్ ఛానల్ పర్సన్ ఒక ఆమె ఈ ఈ మొహమ్మా మైత్రా అని అడిగారట. ఆమె అట్లా ఎందుకు ఆమె గొడుగు ఆమె మీరు అడిగిన అన్నట్టు ఆమె గొడుగు ఆమె క్యారీ చేసుకోవచ్చు కదా, పక్కన వాళ్ళు ఎందుకు ఆమె గొడుగు పట్టారు అని చెప్పి ఓకే, ఈ మహువా మైత్రి అడిగారా? మహువా మైత్రా అని అడిగారట. మహువా మైత్రి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి ఏమిటి, అసిస్టెంటా? అసిస్టెంట్ కాదు, ఏదో అడుగుతుంటారు. ఇప్పుడు మనం గనక ఇప్పుడు ఇండియాలో వాటికి ఛానల్ ఎట్లా చేస్తున్నామో మనమే అట్లా వాళ్ళు కూడా ఏదో అడిగారు ఆమెను అట్లా. వాళ్ళు ఈమెను అడిగారు. అవును. ఓకే, ఓకే, ఈమెం చెప్పింది? ఏమంటుంది, షీ వాస్ టూ బిజీ హోల్డింగ్ హర్ బాసెస్ పైజామాస్ అని అంది. తప్పు శాస్త్రి గారు, అది అదే కదా, చాలా భూత పదం కదండి అది. మరి అదే కదా. ఎందుకు ఆమె అట్లా అనాల్సి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఓకే, ఇప్పుడు ఆమె మూడో స్టేట్మెంట్ ఒకటి, ఆమె మూడో ఘనత ఒకటి, షీ వాస్ షోయింగ్ హర్ మిడిల్ ఫింగర్. I don't want to even show that also. Trying to show middle finger to a question in a national television channel. Oh God. Okay. She was also caught on camera. She was using a cuss word in the parliament. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ కదా పార్లమెంట్, మరి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ సో కస్ వర్డ్ ఉపయోగించింది. అబ్బా, ఇవి ఆమె ఘనతలు. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఈ డిస్కషన్ దేనికోసం, ఈ ఘనతలు ఏ ఘనత కోసం? రెండోది సార్, ఒక షీ బీయింగ్ అ ఉమెన్ abusing another using such a derogatory sexist remarks against another woman is highly objectionable నా ఉద్దేశంలో. తప్పు కదండి, అట్లా ఉపయోగించకూడదు కదండి. అసలు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. అసలు ఏం అన్యాయం చేసింది ఆవిడ, ఉమెన్స్ కమిషనర్? అయితే ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ వన్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ టిఎంసి was coming in a debate and he was trying to defend her అన్నమాట. హర్ అంటే ఈమె మహువా మైత్రా, మహువా మైత్రాన్ని డిఫెండ్ చేస్తున్నాడు. ఏమని? ఈమె ఇట్లా ఎందుకు అని ఏంటంటే వాడు దానికి కన్వీనియంట్ గా పక్కన పెట్టేసేసి ఈ రేఖా శర్మ ఇంతకు ముందు ఎప్పుడో అదేంటి నరేంద్ర మోడీని కూడా అంది, మీరు అవేం పట్టించుకోరు. నరేంద్ర మోడీని రేఖా శర్మ ఏదో అన్నది, ఏవో మాట్లాడినది. ఓకే, రేఖా శర్మ నరేంద్ర మోడీని ఒక మాట అన్నారు. మీరు అవి మాట్లాడట్లేదు, ఈమన్నదే మాట్లాడుతున్నారు అని చెప్పి అవి మాట్లాడి ఇవి మాట్లాడదామన్నా, లేకపోతే ఈమె మాట్లాడకూడదు ఆమెదే మాట్లాడాలన్నా, ఏమిటి అతని ఉద్దేశం?
అది మాట్లాడరు కానీ ఏం మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని. అదే కనుక మహువా మైత్రిని ఎస్కే ఆమె పేరేంటి, ఎస్కే వర్మ, రేఖా శర్మ. రేఖా శర్మ. రేఖా శర్మ గారు ఒక మాట అన్నారు అనుకోండి, వీళ్ళు అమ్మో, హైలైట్ చేయరా? ఆ, అప్పుడు ఇంకేముంది, ప్రో ప్రో బీజేపీ వాళ్ళు అంతా భక్తు వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు. ఉమ్, ఉమ్. ఒక ఉమెన్ మీద ఇట్లా డెరోగేటరీగా మాట్లాడొచ్చా? వెంటనే రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతాడు. కంపల్సరీ. మరి ఇప్పుడు ఇప్పుడు విశేషం ఏంటంటే ఏదన్నా ఎవరికన్నా ఒకటే న్యాయం ఉండాలి కదా. సో ఒకటే న్యాయం ఉన్నప్పుడు ఇప్పుడు లెట్సే ఆమె ఏమైనా అన్నాను అనుకోండి, వెంటనే డెఫినెట్గా సంథింగ్ షిల్ టాక్ కదా. అవును, ఒక స్త్రీని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు శాస్త్రి గారు. అవును, అవును, ఆ, ఇప్పుడు మోడీని అన్నది ఆమె, మోడీ లైట్ తీసుకుంటాడు. మోడీ ఎందుకంటే ఆయన ఈ డజంట్ మ్యాటర్, నేను దేశం కోసం పనిచేసుకుంటూ పోతుంటాను, మీరు నన్ను ఎన్నో మాట్లాంటారు అనండి. అతన్ని మాస్ మర్డరర్ అని అన్నారు మోడీని. అవును, అవును, అయినా ఆయన పట్టించుకోలేదు. ఆయనకి వీసా క్యాన్సిల్ చేశారు అమెరికా వాళ్ళు. నో క్వశ్చన్స్, యూ కెనాట్ కమ్ టు అమెరికా అని చెప్పేశారు. చెప్పేసి ఆయన డిబార్ చేసి పడేసి, తిట్టి పారేసి, పొట్టేసేసి అన్నీ చేశారు. తీరా చూస్తే ఏకు మేకై కూర్చొని ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయితే ఇక చచ్చుకుంటూ పిలిచారు అంటే, ఇప్పుడు ఎంత ఎంత సిగ్గులేని వాళ్ళు అమెరికా వాళ్ళు అప్పుడు అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అని సారీ చెప్పావా, లేకపోతే నీకు అవసరమై భారతదేశంతో అయినా సరే మేము తుడిచేసుకుంటాం అని చెప్పి వస్తున్నారా? ఇది ఈ రకాలే మహామైత్రి కూడా. ఎగ్జాక్ట్లీ. తనకేం జరిగింది, తనకేం జరుగుతుంది అని లేకుండా తను ఒక స్త్రీని పట్టుకొని ఇలాంటి నిర్లజ్జ మాటలు మాట్లాడటము అంటే చాలా హేయం. ఎందుకు గొడుగు పట్టుకోలేదు, ఇది బానిసత్వం అంటే ఒక అర్థం ఉంటుంది కనీసం. అవును, ఓకే, ఎదుటి వాళ్ళు నువ్వు బానిసలాగా ఉపయోగించుకున్నావు, గుడ్, అవునండి, తప్పే అది అని అనొచ్చు. కనీసం మనం మనం డిఫెండ్ చేయడానికి కూడా ఉంటుంది అప్పుడు మొహమైత్రిని. అవును, అవును, లేతే ఆ గొడుగు పట్టుకున్న అతను దళితుడు, నువ్వు అగ్రకులానివి అందుకే అట్లా ఉపయోగిస్తున్నావు అని అంటే కనుక అదొక ఒక అక్కడికే చండాలం అనమాట మాట్లాడటం అట్లా. ఓకే, ఒకళ్ళ జీతము భత్యము వాళ్ళు ఒక సేవా సర్వీస్ ఏమున్నాయో మనకు తెలియదు. సో అవును, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. సో అలాంటి మాటలకే మనము తప్పంటాం. అవును, ఎలా అయితే రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందర సిబు సోరెన్ దళితుడు కాబట్టి అతను విడుదల చేయలేదు జైల్లోంచి. అదే మన ఎవరు కేజ్రీవాల్ని అయితే విడుదల చేశారు, అతని కులం ఏంటో నాకు తెలియదు అని అన్నాడు. ఉమ్, అని అంటే దళితుల్ని బాగా ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు. అవును, అంతా నరేంద్ర మోడీ తొండి చేశాడు. ఇప్పుడు సిబు సోరెన్ రిలీజ్ అయ్యాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అవును, అతను బెయిల్ మీద వచ్చాడు, రాగానే మళ్ళీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ తీసేసుకున్నాడు. ఆ, అదే కేజ్రీవాల్ అయితే అది కూడా తీసుకోలేదు, అది కూడా చేయలేదు, రిజైన్ కూడా చేయలేదు. ఇదేమో వాడికి చేయలేదు. భయం, ఒకసారి రిజైన్ చేస్తే వాడు పోతుందని. ఉమ్, సో ఇది పాయింట్. అలానే ఈమె కూడా మహామైత్రి ఒక స్త్రీని పట్టుకొని వల్గర్ మాటలు, దుర్భాషలు ఆడటం అన్నది, మీరు అన్నట్టు సెక్సియస్ట్ కమెంట్స్ చేయటం అవి చాలా తప్పు. చాలా అది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది ఆ స్త్రీ. అవును, మనము ఈవెన్ ఈవెన్ ఇఫ్ ఏ లేడీ అలా చేస్తున్నప్పుడు మనం పబ్లిక్గా అట్లా అనం. ఎగ్జాక్ట్లీ. సో తప్పు అవుతుంది అది. కానీ ఇలా అనటము, ఇప్పుడు ఈ రేఖా శర్మ గారు ఆ, మోడీ గారిని అన్నారా లేదా, ఏమన్నారు, మోడీ మగవాడు అనాలని కాదు అక్కడికి కూడా. ఆమె అన్నది ఓకే, ఆమె ఏమన్నది నువ్వేమంటున్నావు అంటే, నువ్వు మోడీ భక్తురాలువా నువ్వు అనడానికి అట్లా పోని. మరి నువ్వు మోడీ భక్తురాలివి, నువ్వు మోడీని నువ్వు ఆరాధిస్తున్నావు, మోడీ నా ఒక్క మాట అన్నది కాబట్టి నేను వెంటనే నేను ఇట్లా రిటాలియేట్ అవుతాను అనటంలో అర్థం ఉంది కనీసం. యూనో సెన్స్ ఆఫ్ భక్తితో ఆమె అట్లా చేసింది అనుకోవడానికి. మోడీ అంటే పడిసావదు కదా ఆమెకి. అస్సలు అస్సలు పడదు. మరి అలాంటప్పుడు ఆ మోడీని అన్నప్పుడు మీరేం అంటలేదు కానీ ఈమె ఏమనంటే అంటున్నారు అంటే అర్థం ఉందా? ఆయన పురుషుడు, ఇక్కడ స్త్రీ. అవును, స్త్రీకి గౌరవం లేకుండా చేయడం సమాజంలో అంటే మనం అందరం చంపేసుకోవడం అని అర్థం. శాస్త్రి గారు బాటం లైన్, ఎక్కడ స్త్రీకి ఔన్నత్యం దొరుకుతుందో అక్కడ మాత్రమే దేవతలు నివసిస్తారు అని చెప్పారు. అవును, ఎత్ర నార్యేస్తు పూజ్యంతు
తత్ర దేవతా రమంతి అని చెప్పి ఉంది. ఉమ్, ఎక్కడైతే నారీమణులు పూజింపబడతారో అక్కడే దేవతలు రమిస్తారు. ఉమ్, అంటే దేవతలు అక్కడ నివసిస్తారు. అవును. సో అప్పుడు ఆ దేవతల్ని మనము దేవతలు ఏంటండి, అంత గొప్ప పండితులు వాళ్ళు వీళ్ళు అక్కడ విలసిల్లుతారు అని అర్థం. అవును. సో ఇప్పుడు ఈమె టిఎంసి మళ్ళీ గెలిచింది కదా ఎంపీగా. అవును, గెలిచింది. ఎలా గెలిచింది? ఇంత ఆమెకి పార్లమెంట్లో ఇన్ని ఘనకార్య, ఓ టిఎంసి కదా. ఉమ్, అంతా ముస్లిమ్సే కదా సార్ అక్కడ ఉన్నది. వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళే కాదు కావాలి. సో వాళ్ళకి మటుకు వాళ్ళ స్త్రీలను ఏమనకూడదు, వాళ్ళ స్త్రీలు ముసుకేసి తిప్పుతారు. ఇక్కడ మటుకు ఈమెను బాజాప్తా వదిలిపెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఉమ్. మన సోకాల్డ్ సెక్యులర్స్కి అది అర్థం కాదు సార్. వీళ్ళకి ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు వింటారు, చేస్తారు తప్ప. ఇలాంటి వాళ్ళని జనరల్ గా శిక్షలు గట్టిగా వేయాలి శాస్త్రి గారు. ఇప్పుడు ఆ రేఖా శర్మ గారా ఆవిడ, అవును సార్, అవును సార్. ఆవిడ మరి దీని మీద ఏమైనా కమెంట్ చేశారా? ఆమెకి షీస్ ట్రైంగ్ టు టేక్ హర్ టు ద కోర్ట్ అనమాట. ఓకే, కోర్టుకి వెళ్ళి న్యాయం కోసం అడుగుతుంది. అడుగుతాను అంది. సో ఈ లోపల మోహా మైత్రిని ఎవరు ఏమనరు. అందరు కాదు, ఇప్పటికి ఇంకా అపాలజీస్ ఏం చెప్పలేదు. ఇప్పుడు నేను ఇందాక వాళ్ళ స్పోక్స్ పర్సన్ మాట్లాడింది చెప్పా కదా. హీఈస్ ఆల్సో వాడు పైగా అంటాడు, వాట్ షీ టాక్స్ ఐఎమ్ నోవే రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అంటాడు. నో వేర్ రెస్పాన్సిబుల్, కరెక్ట్. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ షీ టాక్డ్. డూ యూ కండెమ్ దట్ అంటే ఖండించను కూడా ఖండించట్లేదా? ఖండించను కూడా ఖండించట్లేదు. తప్పు సార్, ఇది తప్పు. నువ్వు నువ్వు రెస్పాన్సిబుల్ కాదు, ఆమె మాట్లాడినా నువ్వు రెస్పాన్సిబుల్ కాదు. కానీ ఆమె తప్పు అన్నదా కరెక్ట్ అన్నదా అంటే తప్పు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి, అది కదా. అవును, సో లేకపోతే నీకు సంస్కారం ఎక్కడ ఉంటుంది? మర్యాద హద్దు దాటినట్టు కదా శాస్త్రి గారు. అవును, అవును. మర్యాద దాటకూడదు శాస్త్రి గారు, మర్యాద హద్దు దాటకూడదు. అదేదో సినిమాలో వాడు అంటాడు, ఆ, అదే రవితేజ ఒక స్కూల్లో వాడు సడన్గా టీచర్గా అపాయింట్ అవుతాడు. అపాయింట్ అయ్యి అందరినీ ఫ్రెండ్లీగా చూసుకుందాము అని అంటాడు ఒక మాట స్టూడెంట్స్ అందరితో. మనమంతా ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా మెలగాలి అంటాడు. అంటే అయితే నేను రారా పోరా అనొచ్చా అంటాడు. మీకు అర్థమైందా? అది అవును, మర్యాద దాటినట్టు అనమాట. అవును, ఇప్పుడు ఆయన ఒక టీచర్గా మీరు మన ఫ్రెండ్స్ లాగా ఉందాము అంటే ఉద్దేశం ఏంటంటే భయము దాపరికం లేకుండా ఏమైనా విషయాలు ఉంటే మాట్లాడండి, క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్పడం కదా. అవును, అది ఆ కంటెక్స్ట్ వదిలేసేసి అయితే నేను రారా పోరా అనొచ్చా అంటే అర్థం ఏంటి? అది మర్యాద దాటటము. అవును, సో ఈ మహామైత్ర తన మర్యాద రేఖను దాటిందండి. అవును. ఆ, సో ఇప్పుడు ఆవిడ కోర్టుకి తీసుకెళ్ళడం అన్నది తప్పు, తీసుకెళ్ళడం కరెక్ట్ అది. కానీ అవి ఏముంది, సారీ నేను ఆ మాట అనడం తప్పైందని ఒక మాట అన్నది అనుకోండి, అది పోతుంది. ఇప్పుడు కోర్టు ఎటువంటి శిక్ష వేయగలుగుతుంది ఇలాంటి వాళ్ళకి? క్షమాపణ అడగమంటుంది, లేదా జైల్లో 2 నెలలు పెడతానంటుంది. కానీ ఒకటి సార్, మన కోర్టు అందుకనే ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసి సెక్షన్స్ తీశారు. మీరు గమనించితే ఉమ్, ఇప్పుడు అంతా రాష్ట్రీయ న్యాయ సంహిత అని చెప్పి దాన్ని తీసుకొచ్చారు. ఓకే. సో దాని ప్రకారం వీటికి ఇట్లాంటి వాటికి ఎట్లా ఉంటుందో తెలియదు నాకు ఇంకా. కానీ ఉమ్. సో ఐపీసీ ప్రకారం ఏంటంటే మీరు అన్నట్టు ఈ, ఆ, అవన్నీ అవుట్డేటెడ్ ఇవన్నమాట లాస్. అదే అందుకే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ అన్న మాట చాలా చాలా హేయమైంది. అందులో భారత స్త్రీని అలా అనటం అన్నది చాలా దౌర్భాగ్యంతో కూడిన వ్యవహారం ఇది. ఒక స్త్రీని పట్టుకొని ఇంకొక స్త్రీ ఇలా మాట్లాడటము అంటే చాలా నీచంగాను నికృష్టంగాను దిగజారిపోయి ఇంకా సొసైటీలో మనకి ఆచారాలు వ్యవహారాలు రిలేషన్స్ మధ్య ఏమాత్రం మర్యాద లేకుండా పాటించటం అన్నమాట. అవును, అవును, మీరు మర్యాద పాటించాలి శాస్త్రి గారు, మర్యాద లేకపోతే ఎట్లా? అవునా ఎగ్జాక్ట్లీ, కాదా శాస్త్రి గారు? ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్లీ. వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తను ఒక స్నేహితుడు ఉన్నాడు,
ఆ స్నేహితుడికి భార్య వచ్చిన తర్వాత భార్య ముందు ఆ స్నేహితుడిని మర్యాదగా పిలవాలి. అవును ఎంత చిన్నప్పటి నుంచి కలిసి అరే ఒరే పొరే తురే అనుకున్నా ఒకసారి ఒక ఇంటివాడు అయిన తర్వాత భార్య ముందర మనం గౌరవించాల్సి వస్తుంది ఆ వ్యక్తిని. అవును కంపల్సరీ. ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెతో ఇప్పుడు నా స్నేహితుడు ఉండడానికి వాడు ఉన్నాడా, దరిద్రుడు ఉన్నాడా అని అడగకూడదు, తప్పదు. అవును అవును అవునా, అట్లా అడగకూడదు. సో రామం గారు ఉన్నారా అండి, మాట్లాడాలి అని చెప్పడం అన్నది మర్యాద అవుతుంది. సో అవును లేకపోతే ఎదుటి వాళ్ళ ఇప్పుడు అతని భార్య ముందు ఇంత చులకనగా మాట్లాడితే ఆ భార్య గౌరవం ఏముంటుంది ఇంకా. ప్రాబ్లం ఏంటంటే సార్, ఉమ్, మీరు ఇప్పుడు ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి అంటున్నాను. ఉమ్, ఇవన్నీ కూడాను చూడండి, మీరు అంటే మీరు ఇఫ్ యూ ట్రై టు కోరిలేట్ దిస్, మన మన సనాతన ధర్మంలో ఇవన్నీ, ఈ మర్యాదలు ఇవన్నీ ఉండేవి. ఉమ్. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇదిగో శాస్త్రి గారు, నేను ఈ సోదిని వినను శాస్త్రి గారు. వినండి వినండి, ఒక్క నిమిషం ఆయన వినండి. వినను. బ్రిటిష్ వాడు ఏదో ఆక్యుపై చేశాడు, వాడు మన నాశనం చేశాడు, ఇవన్నీ గొప్పలు పక్కన పెట్టండి. గొప్పలు మనం కాదు ఏం సార్. చేస్తున్నాం. ఉమ్. వాడు వెళ్ళిపోయేటప్పుడు మనలో ఇవన్నీ తుడిచిపెట్టేసి వెళ్ళాడు అని చెప్పడం నా ఉద్దేశం. వాడెందుకు తుడుస్తాడండి, తుడుచుకున్నది మీరు. అది, వాడిని ఫాలో అవుతున్నాం మనము రాదర్. తుడుచుకున్నది మీరు శాస్త్రి గారు. ఇప్పుడు మీరు అంటే మీరని అదే కాదు, అదే మనం అర్థమైంది. అందరం. కానీ ఆ, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నదనుకోండి, ఇక్కడ 80 ఏళ్ల వాడు కూడాను హాయ్ మిస్టర్ బిల్లు, హాయ్ మిస్టర్ జాక్ అని అంటారు. ఎందుకు? ఉమ్. ఎందుకంటే వాళ్ళకి లేవు ఆ మర్యాదలు అవి ఇవి. అది వాళ్ళ మన 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 భాషలోనే లేదు. వాళ్ళ మన భాషలోనే లేదు. అవును. మిస్టర్ బిల్ అని ఎక్కడ అంటారు, హాయ్ బిల్ అంటారు ఇక్కడ. మిస్టర్ ఉమ్, బిల్ అని ఎప్పుడు అనాలి వీళ్ళు. ఆ, అది ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద కలిపితే వచ్చే నేమ్ అంటే ఐఎమ్ బిల్ అన్నాడు అనుకోండి, ఓకే మిస్టర్ బిల్ కెన్ యూ డూ లైక్ దిస్ అని అడగరు. అడగకుండా ఓకే బిల్ కెన్ యూ డూ దిస్ అంటాడు. ఎంత చిన్నవాడైనా, వాడు అవును 10 ఏళ్ళ కుర్రవాడైనా 15 ఏళ్ళ కుర్రవాడైనా అమ్మాయి అయినా ఎవరైనా సరే, అతను 60 ఏళ్ళు అయినా సరే వీళ్ళు ఇదే మాటలు మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే దే లాస్ట్ ద టచ్ ఆఫ్ మర్యాద. అవును మర్యాద హద్దు దాటకూడదు శాస్త్రి గారు. అవును అవును. దానికి లిమిట్ లేదు. ఇప్పుడు అదేదో సినిమా ఏదో అత్తారింటి దారేదిలో ఆ, 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 ఆడపిల్లలు అదేదో స్కర్ట్ మోకాలు పైకి వేసుకుంటే పై వేసుకుంటే ఆమె మోకాలు కిందకి వేసుకోవాలని చెప్పలేదు ఆమె. మోకాలు దాకా వచ్చి గీత పెడుతుంది ఆమె. అవును అంటే ఏంటి, పర్వాలేదు మోకాలు పైకి వేసుకోవచ్చు అని చెప్తోంది ఈమె, చెప్పగా చెప్తోంది. సినిమాల్లో ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఉమ్, మీకు అర్థమైందా? సో ఇప్పుడు అది నా విషయం కాదు, కానీ మర్యాద అన్నది ఎట్లా ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. అవును వేదంలో స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మోకాలు కనిపించకూడదు స్త్రీకి. మోకాలు పైభాగం కనిపించకూడదు. ఉమ్, ఉం. సో అది స్పష్టంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే బికాజ్ ఇగో ఇటువంటి దారిద్రాలని మొదలైతాయి. నేను అదే ఎగ్జాక్ట్లీ. చెప్పి, ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు రమిస్తారు. సింపుల్ స్టోరీ. అంటే పండితులు మంచిగా ఉంటారు, అందరూ పండితులు అవుతారు అని చెప్పటం అన్నమాట. దేవతలు అవుతారు అందరూ. సుశాంతిగా ఉంటుంది ప్రపంచం. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడకపోతే మహోమైత్రి లాంటి వాళ్ళు మాట్లాడే దౌర్భాగ్య మాటలు ఇలాంటివి ఉంటాయో అక్కడ రాక్షసులే రాజ్యం వెళ్తారు. అవును. ఇప్పుడు ఇంకా అదే సమస్య లేదన్నమాట. ఇప్పుడు అదే జరుగుతోంది కదా సార్. అదే జరుగుతోంది శాస్త్రి గారు. అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆ మర్యాద దాటకూడదు శాస్త్రి గారు. ఆ మర్యాద లేనిదే అవ్వదు. అవ్వదు శాస్త్రి గారు అది. అవును అవును సార్. ఉమ్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు ఒకానొక పద్యంలో ఆ, ఆ, అదేమవుతుందంటే రాజుగారు ఆ, ఏదో ప్రశ్న అడుగుతాడు వీళ్ళనందరినీ. అప్పటికి తెనాలి రామకృష్ణుడు రాడు. రానప్పుడు అడుగుతారు ప్రశ్న. ఏమడుగుతారంటే వీళ్ళు రామకృష్ణుని ఇరికిచ్చాలని చెప్పి ఆ ద్వారపాలకుడితో చెప్పి ఆయన రాగానే ఏంటి దోమ కుత్తుకలు ఏనుగు ఎట్లా జరిగిందని దాని మీద పద్యం చెప్పమంటారు. ఉమ్, చెప్తే తెనాలి రామకృష్ణ వచ్చి వీళ్ళే అన్నారని తెలుసుకుంటాడు పండితుల్ని అని ఒక బూతు మాట వాడతాడు. ఉమ్, పద్యం ఏదో చెప్పి బూతు మాట వాడతాడు. ఉమ్, సో అప్పుడు వాళ్ళందరూ పాపం చెవులు మూసుకుంటారు, బాబోయ్ అని. ఎందుకంటే ఉమ్, వాళ్ళనే తిట్టారని. ఆవిడ చెప్తాడు వాడికి, నిన్ను కాదు, నిన్ను ఎవరు అడిగారు వాళ్ళని అన్నాను అని చెప్తాడు. అని వెళ్ళిపోతాడు వాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కోపంతో విసిగిపోయి రాజుగారిని అంటారు, మేము ఇట్లా అంటే ఆయన ఇట్లా చెప్పాడండి, మీరు అడగండి అప్పుడు ఏం చెప్తాడో చూద్దాం అంటాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు అడుగుతాడు. అప్పుడు ఆయన దాన్ని చక్కగా మలిచి ఇస్తాడు. అదేంటంటే దోమ దోమ కుత్తుకన ఏనుగు ఎట్లా దూరుతుంది, దూరదు కదా అంటే
అక్కడ కుంజర యూదంబు అని చెప్పి మన ఇక్కడ అభిమన్యుడు వాళ్ళందరూ దోమలు మధ్యలో గజంలాగా ఉన్నాడని చెప్పి ఎక్స్ప్లెనేషన్లో ఇస్తాడు తెనాలి రామకృష్ణ చక్కగా. అది ఏంటంటే మర్యాదస్తులు ఉండే లొకేషన్లో చెప్పవలసినవి ఏంటి, చెప్పకూడనివి ఏంటి, మాట్లాడాల్సినవి ఏంటి, మాటలు ఎలా మాట్లాడాలి, ఇది తెలియని వాడు పామరుడితో లెక్క. అవును. ఆ మర్యాద అన్నది మనకి దేశంలో అత్యున్నత స్థానాన్ని నిలిపింది ప్రపంచంలో. మీకు తెలుసా మహమ్మడియన్స్ భారతదేశానికి రాకముందర వాళ్ళకి ఈ బుర్కాలు లేవు ఆడవాళ్ళకి. తెలీదా మీకు ఇది? లేదు సార్. భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతదేశం రాకముందు వాళ్ళకి భాష సరిగా లేదండి. భాష లేదు, అదే భాష కాదు, వాళ్ళకి మర్యాదలు లేవు. వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతీయులను చూసుకొని వాళ్ళు నేర్చుకున్నారు. ఈవెన్ the Europeans also, after they came to India, they learned how to behave, మేనరిజం వాళ్ళకి నేర్చుకున్నారు. అది గొప్ప విషయము. మనం ఏంటంటే ఉల్టా రాసి పెట్టారు దానిలో, కానీ వాళ్ళు నేర్చుకున్న మన దగ్గర నుంచే. అన్ని మర్యాదలు మన దగ్గర నుంచి నేర్చుకున్నారు శాస్త్రి గారు. వాళ్ళు మర్యాదలే కదా సార్, అన్ని ఇక్కడి నుంచి నేర్చుకొని వాళ్ళు చెప్తున్నాడు చెప్పాలని చెప్పి ఇప్పుడు అన్ని తుడిచిపెట్టి సూపర్ ఇంపోజ్ చేస్తున్నారు ఇప్పుడు అన్ని. కరెక్ట్ శాస్త్రి గారు. నేను అనేది మహామైత్రి అని ఆమె మరి ఒక స్త్రీ అలా మాట్లాడకూడదు, స్త్రీ పురుషులు సమానం, కరెక్ట్ సమానం, కానీ మర్యాద అన్నది ఎలా ఉంటుందో చెప్పాలి. అవునా కదా? సో ఎంత లేదన్నా స్త్రీనే పాలిస్తుంది, పురుషుడు పాలు ఇవ్వలేడుగా. కాబట్టి ఎవరు ఏ స్థానమో నిర్ణయించుకోవాలి ఇక్కడ. సో అట్లాంటి మర్యాద లేకపోతే శాస్త్రి గారు మన్నదు శాస్త్రి గారు దేశం. అలాంటి వాళ్ళని స్త్రీలందరూ కలిసి శిక్షించాలి, స్త్రీలే శిక్షించాలి. స్త్రీలు శిక్షించాలి అంటే ఆమెను గరావు చేశారు, ఆమెను బయటపడేశారు. నువ్వు ఎక్కడన్నా సరే మేము మాట్లాడము, అందరు స్త్రీలు గరావు చేయాలి, లేకపోతే ఆ స్త్రీలకు కూడా మర్యాద లేకుండా పోతుంది. ఆమెని గొడుగు బట్టి కాస్తోంది ఇంకో స్త్రీనే కదా సార్ మమతా బెనర్జీ. అదే అంటున్నాను, మీరు అలాంటి వాళ్ళని గరావు చేయాలి, ప్రజలు గరావు చేయాలి, లేకపోతే మీ ప్రజలందరూ కూడా మర్యాదస్తులు కాదు అని అర్థం వస్తుంది. ఆమె సార్ గరావు చేసేది ఆమెను చూసుకొని ఇట్లా మాట్లాడుతోంది. సరే, ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి దానికి. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్పాలంటున్నాను నేను. అక్కడ ఉన్న ప్రజలంతా ముస్లింలు, వాళ్ళు ఏమో మాట్లాడరు, వాళ్ళకి కావాలి ఇట్లాంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అదే వాళ్ళ స్త్రీలు మటుకు మర్యాదగా ఇళ్లలో బుసుకేసుకొని ఉండాలి. ఈ హిందూ స్త్రీలు మటుకు బయటకు వచ్చి ఇలాంటి దౌర్భాగ్య మాటలు మాట్లాడాలి. సెక్యులరిజం సార్, సెక్యులరిజం అంటున్నా అదే. సో అదే ఒక ముస్లిం స్త్రీని ఆ మాట అనమనండి ఏమని, ఏ కండ కోసి పెట్టేస్తారు, అయిపోతుంది. తర్వాత రోజుకి ఫత్వా జారీ చేస్తారు వాళ్ళు, అయిపోయా. అవును. ఆమె చేత మీరు ప్రొఫెట్ మొహమ్మద్ మరి 9 ఏళ్ల పిల్లను 6 ఏళ్ల పిల్లను రేప్ చేశాడని చెప్పించమనండి. ఇప్పుడు అది మీరు అప్రిషియేట్ చేస్తారని అడగండి, అలాంటి క్వశ్చన్స్ అడగాలి. అడిగితే కానీ వాళ్ళకి ఆ మర్యాద తెలియదు, వాళ్ళ టేస్ట్ వాళ్ళకి చూపించాలి. అది శాస్త్రి గారు. కాబట్టి ఆ స్త్రీని మనం అందరం బహిష్కరించాలి. అటువంటి వాళ్ళు మర్యాదకి ఇది కాదు, వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ రెస్పెక్ట్. ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి, రెస్పెక్ట్ ఇవ్వడం మనం ఇవ్వకూడదు కూడా. ఓకే సార్. ఓకే శాస్త్రి గారు. स्वागत करिए गोविंद का। स्वागतम कृष्णा, स्वागतम सुस्वागतम शरणागतम।